ఇప్పుడు మనం ఒక చక్కని చందమామ కథ విందాం. కామయ్య గారి కార్తీక పురాణం. ఒక ఊళ్ళో కామయ్య, కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. పాపం చాలా బీదవారు. ఒక పూట తింటే మరో పూట తినేవారు కాదు. ఒకరోజు కాంతమ్మ తన భర్తతో, ఎన్నాళ్ళు పస్తులుంటాం, మీరు యాయవారమైనా ఎత్తరాదు అంది. ఏమిటే నువ్వనేది? మాది ఎంత గౌరవమైన వంశం, చావనైనా చస్తా గాని యాయవారం ఎత్తుతానా అన్నాడు కామయ్య. ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతుంటే వినడానికి వెళ్ళింది. అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచింది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళారు. కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసింది భర్తకు చెప్పి, మీరు కూడా పురాణం చదవండి, 4 డబ్బులు కళ్ళ చూడొచ్చు అంది. కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉంది. అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉంది. అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది. మర్నాడు ఉదయమే కాంతమ్మ 2 మైళ్ళు నడిచి పొరుగురు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడు అని చెప్పింది. అది కార్తీక మాసం, అందుచేత భక్తులు చాలామంది చేరారు. కామయ్య కార్తీక పురాణం తీసుకుని పొరుగురు చేరి అక్కడ గుడిలో చదవనారంభించాడు. ఊర్లోని పిల్లలు పెద్దలు అందరూ చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు. మధ్యలో దొంగతనం మహాపాపం అన్న విషయం వచ్చింది. ఆ దొంగతనం చేయటం మహాపాపం, అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పరాని నరకయాతనలు పడతారు, తెలిసింది కదూ అన్నాడు కామయ్య. ఎవరూ మాట్లాడలేదు. శ్రోతలకు విషయం సరిగ్గా బోధపడలేదు అనుకుని తన ఎదురుగా ఉన్న రెడ్డిని, ఆయన పక్కనే కూర్చుని ఉన్న కాపుని చూపిస్తూ, ఈయన ఆయన గారి దగ్గర 1000 రూపాయలు దొంగిలించాడనుకోండి అన్నాడు. ఆ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు. ఆయన గొప్ప ధనవంతుడు. ఏమిటేమిటి, నేను దొంగతనం చేశానా? నువ్వు చూసావే, ఇదిటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం, ఇహ జార్లే వేంచేయి అన్నాడు రెడ్డి లేస్తూ. ఆగండి, నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బతిలాడినా లాభం లేకపోయింది. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావు అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు. అంతా లేచి వెళ్ళిపోయారు. మర్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెప్తాడని చెప్పి వచ్చింది. పురాణం వినడానికి చాలామంది వచ్చారు. ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది. పురాణం చదువుతున్న కామయ్య, భక్తులారా, కార్తీక మాసం పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో 1 రూపాయి దానమిస్తే 10 కాసులు దానమిచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయడానికి తన భార్యను, ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి, ఆమె గారికి 1 రూపాయి దానం చేసిందనుకోండి అన్నాడు. వెంటనే ఆ రెండో ఆవిడ ఆగ్రహించి, నేను దానాలు తీసుకుంటానా, నాకేం కర్మ పట్టింది, అందులోనూ బ్రాహ్మణ సొమ్ము తిని పాపాన పొమ్మంటావా, చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె ఆ ఊరి మునుసబు భార్య కావడం చేత ఆమె లేవగానే అందరూ వెళ్ళిపోయారు. 3వ నాడు కామయ్య, కాంతమ్మ మరో గ్రామానికి వెళ్ళి అక్కడి గుళ్ళో చేరారు. కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు. క్రమంగా దారిన పోయే జనం ఆగి పురాణం వింటున్నారు. మధ్యలో కామయ్య, బ్రహ్మహత్య మహాపాతకం, అందులోనూ ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసినవాడు రౌరవ నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణి చూపిస్తూ, నేను ఈయనను చంపి పారేశాననుకోండి అన్నాడు. ఏమిటి, నన్ను చంపుతావు, ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మడు లేచి కామయ్యను 2 తన్నులు తన్నాడు. పురాణ పఠనం మళ్ళీ అభాసైంది. డబ్బులు రాకపోగా కామయ్య ఒళ్ళు హోనమైంది. అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు.